తన్నూరి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి కత్తిరించబడుతున్నాడా లేకపోతే కేటీఆర్ వర్గం కత్తిరిస్తుందా? అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? దాదాపు 8 నెలల తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నాడు. ఈరోజు జగిత్యాలలో సభ జరుగుతుంది, ఆ సభకు హాజరవుతాడు. కేసీఆర్ ఎప్పుడు సభ జరిగినా సరే హరీష్ రావు గారిని పక్కన పెట్టుకుంటాడు, ట్రబుల్ షూటర్ అల్లుడు అని చెప్పేసి. ఫస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ రాజకీయ చరిత్రలో తీసుకుంటే హరీష్ రావు గారు లేని సభ ఈరోజు జగిత్యాలలో జరుగుతుంది. హరీష్ రావు గారేమో ఢిల్లీ వెళ్తున్నాడు. హరీష్ రావు గారి జగిత్యాల సభకి ఎందుకు డుమ్మా కొడతాడు? డుమ్మా కొడుతున్నాడా లేదు డుమ్మా కొట్టేలాగా కేటీఆర్ చేస్తున్నాడా? ఎందుకంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలు, ఒంటెద్ది పోకడలు సీనియర్ అయిన హరీష్ అన్న వర్గానికి హరీష్ రావు గారికి నచ్చలే అసలు. ఎందుకంటే కేటీఆర్ కలుపుకపోయే తత్వం లేదు. ఈరోజు జగిత్యాలలో సభ జరుగుతున్న సభ కేసీఆర్ హాజరవుతున్నాడు. దీనికి డుమ్మా కొట్టి హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళడం, ఇది దేనికి సంకేతం? హరీష్ అన్న తన రాజకీయ జీవితం ఏమైనా చూసుకుంటాడా బీజేపీలో పోవాలని? బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ అన్న హరీష్ అన్నకి ఇంత అవమానం జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంటే పార్టీలకి జీవన్ రెడ్డి పోయి ఉద్ధరిస్తాడంట.